హాయ్ అండి, తెలుగింటి అత్త కోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వంట చూడండి, వారిపన్ను, అదేమో చికెన్ కూర అండి, ఇది రసం, బెల్లం రసం, ఇదేమో గుత్తొంకాయ కూర అండి. ఇదండి ఈరోజు భోజనం. ఎందుకంటే వేసవకాలం కదండి, చారు లేనిదే భోజనం కుదరదు. అలాగే చికెన్ కావాల్సిన వాళ్ళకి చికెను, మామూలుగా తినేవాళ్ళకి మామూలుగా అనేసి ఈ రకంగా చేసానండి. ఈ పచ్చళ్ళ పనులు ఒకటి పెట్టుకుంటున్నాను కదా, కొంచెం కొంచెం ఆయుర్వేదం పచ్చళ్ళు అయ్యి దాని మీద ఈ పనులతోటి సరిపోయి ఇలా చేసేసుకుని పక్కన పడేసుకుంటే పెందరడిని పొయ్యి దగ్గర వేడి కొండలేమండి. వేసవకాలం అండి, పెందరడే చేసేసుకోవాలి. చల్లారిపోదలేండి, వేడిగానే ఉంటుంది కదా. శీతాకాలం అనుకోండి చల్లగా తింటాం, చల్లబడిపోద్దని అప్పటికప్పుడు వండుకుంటాం. ఇలా అనుకోండి, ముందు చేసేసుకుని పెట్టేసుకుంటే పక్కన మనకు పళ్ళన్నీ చావుతాయి. వేసవకాలం 4 రోజులే కదా, వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు, కారాలు ఏం చేసుకున్నా ఇప్పుడే, చింతపండ్లు అన్నీని. ఇదివరకు రోజుల్లో అయితే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తూ ఉండేవారండి. ఇప్పుడు ఓపికలు తగ్గిపోయి నెల సరుకులు డీమార్ట్, రిలయన్స్ ఇలా తెచ్చేసుకుంటున్నారు కదా. కానండి, ఏదైనా సరే ఇంట్లో సరుకులు ఉన్నాయనుకోండి, డబ్బులు ఆదా కింద ఉంటుంది, మనకు అంత ఖర్చు అనిపించదు. అదే మనం అలా తెచ్చేసుకున్నాం అనుకోండి, అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి, డబ్బులు చూసుకోవాలి, ఇలా ఉంటాయి. ఇలా నిలవ పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది అనేది తెలియకుండా ఉంటారు. ఎంతమంది వచ్చినా సరే వండి పెట్టగల కెపాసిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర, అంత అలా పెట్టుకుంటారు. విలేజ్లో అయితేనండి సంవత్సరానికి సరిపడా పప్పులు, రవ్వలు, బియ్యం కూడానండి, కోటా బియ్యం చక్కగా కడిగి ఆరబోసేసి దాన్ని రవ్వ ఆడించేసుకుని బియ్యం రవ్వ కొంత ఎండబెట్టేసి దాంట్లో స్టోర్ చేసుకుంటారు. ఆ జల్లించిన పిండేమో విడిగా ఏమన్నా వండుకుంటానికి పెట్టుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే అవి చాలా బాగుంటుందండి. బియ్యం రవ్వ ఉప్మా కూడాను. కోటా బియ్యం కదండి, ఇలాంటప్పుడు గలగలలాడతాయి, ఎండిపోతాయి కదా. ఆ ఎండిపోయిన బియ్యాన్ని మనం మిల్లు పట్టించుకుని రవ్వ స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి. ఆ రవ్వతో మనకు బళ్ళన్నీ ఉపయోగాలు ఉంటాయి. సోడిజావ కాసుకుంటే గుప్పుడు వేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఉప్మా చేసుకోవచ్చు, కుడుములు చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా ఇవి ఉపయోగపడుతుంది అనమాట ఆ రవ్వ. నాకు అలాగే చేసుకుని ఇంట్లో పెట్టుకోవటం ఇష్టం. ఆ రవ్వ ఎక్కువ వాడుతూ ఉంటాను నేను. పెసరపప్పు వేసేసి ఉప్మా చేసేస్తాను, ఎక్కువ బాగుంటుందండి. పులుసు ఇప్పుడు పిండి చేసుకుంటారు ఎక్కువ, అలా కూడా చేసుకోవచ్చు. ఏమంటారు, పొదుపు అంటే ఇళ్ళ నుంచే కదండి మొదలవ్వాలి. నా కాన్సెప్ట్ అదండి. ఎప్పుడు కూడా నేను ఏమనుకుంటానంటే ఉన్న దాంట్లో పొదుపుగా చేసుకోవాలి, లేదని లేకుండా చేసుకోవాలి, డబ్బులు వేస్ట్గా ఖర్చు అవ్వకూడదు, డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఆ రకంగా అనుకుంటా ఉంటాను నేను. మీరేమనుకుంటారో మీ కామెంట్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి.